హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలు పచ్చగా పెరుగుతాయి, ఇంకా పువ్వులు బాగా పూస్తాయండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మందార పూలు చాలా బాగా పూస్తాయండి సమ్మర్ అంతా కూడా. అవి హైబ్రిడ్ అయినా నాటు మందారాలైనా ఇది చక్కటి సీజన్. ఈ సీజన్ అంతా కూడా చాలా బాగా పూస్తాయి. ఎండాకాలం ఒకటే కాదండి, వర్షాకాలంలో కూడా చాలా బాగా పూస్తాయి మందార పూలు. అదే మనకు చలికాలం వచ్చేసరికి కొంచెం నాటు మందారాలు కొద్దిగా తగ్గుతాయి, కానీ మనకు ఈ హైబ్రిడ్ పూలు ఉంటాయి కదా మందారాలు, ఇవైతే ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటాయి. మందార మొక్కలలో మనకు ఎక్కువ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే పెస్ట్ అటాక్, మిల్లీ బగ్స్, మైట్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. ఇవి పట్టినప్పుడు మరి మొక్కను ఆ మొగ్గలు అనేటివి పువ్వులుగా విచ్చుకోక ముందుకే రాలిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు పండుబారిపోతూ ఉంటాయి. ఇట్లా జరుగుతూ ఉంటుంది. పెస్ట్ని నివారించడం కోసం అయితే మనం ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రేస్ తయారు చేసి మనము ప్రతి వారము మరి మొక్కలకి స్ప్రే చేయాల్సి ఉంటుందండి. మరి మనం ఆర్గానిక్ స్ప్రేస్ అంటే మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని. మరి మీరు ఒకసారి చెక్ చేయండి. మరి ఏది లేకపోయినా అండి, 1 లీటర్ నీళ్ళల్లో 1 స్పూన్ వంట సోడా వేసేసి మొత్తం కూడా మంచిగా ఫోర్స్గా స్ప్రే బాటిల్తో కొడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫోర్స్తో పడ్డప్పుడు ఆ పెస్ట్ అనేది ఊరికేనే కింద పడిపోతుంది. మిల్లీ బగ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. మరి అవైతే కింద పడిపోతాయి, రాలిపోతాయి మొక్క మీద ఉండకుండా. మరి ఈ విధంగా మనం స్ప్రే బాటిల్ యూజ్ చేసి ఇట్లా స్ప్రే చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. అదే మనకి ఎక్కువ అయిపోయింది అనుకోండి పెస్ట్, ఇంకా మనము అక్కడ నుండి ఆ కొమ్మలు కత్తిరించడం బెస్ట్. లేదు అంటే ఒక టూత్ బ్రష్ తీసుకొని మొత్తం మొక్క అంతా కూడా బాగా రాసేసేయాలి, రుద్దేసేయాలి మొత్తం కూడా కొమ్మలకి రుద్ది. అట్లా చేసేటప్పుడు మీరు మొక్కల మధ్యలో పెట్టి చేయకండి, సపరేట్గా ఆ కుండి ఏదైతే ఉంటుందో మిల్లీ బగ్స్ పట్టింది తీసి ఒక సైడ్కి పెట్టుకొని ఒక పక్కన ఏం చుట్టూ ఏం లేకుండా ప్లెయిన్ ప్లేస్లో పెట్టి మీరు మంచిగా బ్రష్ చేయండి. మొత్తం బ్రష్ చేసినాక వాటర్తో వాష్ చేసేసేయండి కంప్లీట్గా. వాటర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ మొక్క పైన నీమ్ ఆయిల్ కానీ, వంట సోడా కానీ, లేదంటే గార్లిక్ స్ప్రే కానీ ఏదో ఒకటి మనం ఆర్గానిక్గా తయారు చేసుకుంటాం కదండి, వాటిని ఏదో ఒకటి స్ప్రే చేస్తే మొక్క చక్కగా ఫ్రెష్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ని మనం వారానికి 2 నుండి 3 సార్లు కూడా చేయొచ్చు. మందార మొక్కలకు కనిపించే ఇంకొక సమస్య ఏంటి అంటే ఆకులు పండుబారిపోతూ ఉంటాయి, ఎల్లోయిష్గా అయిపోతాయి ఆకులన్నీ కూడా. మరి ఇలా ఎందుకు జరుగుతుంది, మరి మనం ఏమి ఇవ్వచ్చు ఫర్టిలైజర్ మొక్కకు అనేది కూడా ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. అన్ని మార్కెట్లో నుండి కొన్ని తెచ్చిన ఫర్టిలైజర్సే కాకుండా మనకు ఇంట్లో వేస్ట్ అని పడేసే వాటితోని, మనకు చాలా తక్కువగా మనకు ఇంట్లోకి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటితోని మనము తక్కువ రేట్కే మనం మంచి ఫర్టిలైజర్స్ అయితే ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. మరి మన ఛానల్లో చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు వేస్ట్ వాటి నుండి మనం ఫర్టిలైజర్స్గా ఎట్లా తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు, ఏ పోషకాలు ఉంటాయి వాటిలో, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి రోజ్ మొక్కలల్లో, గులాబీ మొక్కలల్లో మనకు లీఫ్ బర్న్ కనిపిస్తుంటుంది, ఎక్కువ ఆకులు అంచులు కాలిపోయినట్టుగా ఉంటాయి. మరి వాటికి కూడా ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్తో పాటు మొక్కకి టైంకి వాటరింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్క స్ట్రెస్కి గురవుతుంది, ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటరింగ్ టైంకి తగినంత వాటర్ ఇవ్వడం మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, మందార మొక్కకి ఆకులు పండుబారిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్లో అయిపోయినాయి. అట్లా మనకు ఏవైనా కొత్తగా వచ్చే చిగుర్లు కూడా ఎల్లో కలర్లుగా, అంటే లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తాయి. ఇట్లా ఉంది అంటే మాత్రం మరి పోషకాలు మొక్కకి తక్కువైనాయని అర్థం చేసుకోవాలి. మనము మొక్కకు కావాల్సిన పోషకాలు ఇవ్వాలి. ఇలాంటప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఉంటే మీ దగ్గర మంచిగా 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, గులాబీ మొక్క ఆకులు అంచులు కాలిపోయినట్టుగా ఉన్నాయి. చూడండి, బర్న్ అయిపోయినాయి మొత్తం కూడా అంచులన్నీ కూడా. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ 1 లీటర్ నీళ్ళల్లో ఒక బీట్రూట్ అండి, కంప్లీట్గా ఒక బీట్రూట్ని కట్ చేసేసినాను నేను, పీల్తో సహా, తొక్కదీయని అవసరం లేదు. వాటిని కట్ చేసి చక్కగా నానబెట్టి పెట్టుకోండి. మీరు ఒక రోజంతా కూడా నానబెట్టి పెట్టుకుంటే మంచిగా దానిలో ఉన్న సారం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది.
ఇది ఎప్సమ్ సాల్ట్‌కి మంచి సబ్స్టిట్యూట్ అండి. చూడండి మంచి ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది. అయితే ఇలాంటి సమస్యలు అంటే ఆకులు పండుబారిపోవడం గానీ, లేకుంటే గులాబీ మొక్కలలో ఆకులు అంచులు కాలిపోయినట్టుగా ఉండడం గానీ, వీటికైతే మంచిగా యూజ్ అయితది. చూడండి నేనిక్కడ ఒక హాఫ్ లీటర్ మాత్రమే తీసుకున్నాను. ఇంకొక హాఫ్ లీటర్ నార్మల్ వాటర్ కలుపుతానండి. అంటే 1:1 రేషియో అన్నట్టు. చూడండి హాఫ్ లీటర్ ఫర్టిలైజర్, హాఫ్ లీటర్ వాటర్. ఓకేనా? ఇట్లా మీరు మొక్కకి మొదట్లో డైరెక్ట్‌గా ఇచ్చేసేయండి. మొక్కకి ఇట్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే కంటే ముందు కొంచెం వాటరింగ్ అయితే చేయండి తప్పకుండా. మొక్కకి ఎంత అవసరమో అంతే ఫర్టిలైజర్ ఇవ్వండి. వేస్ట్‌గా డ్రైన్ హోల్స్‌లో నుండి కింద కారిపోయే వరకు గాకుండా. చూడండి ఇట్లా ఆకులన్నీ పండుబారిపోయిన వాటికైతే ఇది మంచి రిజల్ట్ ఉంటదండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. వారానికొకసారి మనం మొక్క మొదట్లో ఈ ఫర్టిలైజర్‌ని ఇవ్వచ్చు. బీట్రూట్స్ మనం ఫ్రెష్‌వే ఇవ్వాలని ఏం లేదు. వడలిపోయినయి చాలా ఉంటుంటాయి గదా! మార్కెట్‌లో గూడా మనకవి తక్కువ రేటుకే ఇస్తారు. మన ఇంట్లో గూడా కొన్నిసార్లు మనం అట్లా తీసుకొచ్చి గూడా అట్లా పెట్టేస్తూ ఉంటాం పక్కన. వాటిని గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మరి ఇప్పుడు నేను స్ప్రే గూడా చూపిస్తాను. ఇక్కడ ఒక హాఫ్ లీటర్ బాటిల్ ఇది. దాంట్లో నేను సగమే వాటర్ తీసుకున్నా. మిగిలింది నేను ఈ ఫర్టిలైజర్ ఏస్తున్నా. అంటే 1:1 రేషియో అండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్న ఫర్టిలైజర్ హాఫ్ లీటర్ ఉంది గదా! దానికి ఇంకొక హాఫ్ లీటర్ అన్నట్టు. బాటిల్ చిన్నగా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళేసినాను. అయితే ఫర్టిలైజర్ అంతా కింద వేస్ట్ అయిపోతుంది. ముందే ఈ పని చేయాల్సుండే. ఇట్లా ఒక బకెట్ ఏదైనా పెడితే మీకు వేస్ట్ కాకుండా ఉంటది గదా! చక్కగా మరి ఈ బాటిల్‌లోకైతే ఈ ఫర్టిలైజర్‌ని తీసేసుకొని మొక్క మొత్తం గూడా చాలా తడిచేటట్టుగా అంతా ఆకులు, కొమ్మలన్నీ బాగా తడిచేటట్టుగా స్ప్రే చేయండి. మంచి రిజల్ట్ ఉంటదండి. ఇది ఒకటేసారి ఇవ్వచ్చు. మనం మొక్క మట్టిలో ఇవ్వడం ప్లస్ మొక్కల పైన స్ప్రే చేయడం ఆకులకు అదంతా గూడా ఒకటే రోజు చేయొచ్చు. చూడండి ఇట్లా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటది. మరి ఆకుల ద్వారా గూడా ఆహారం తీసుకుంటది గదా మొక్క. మంచిగా ఇట్లా స్ప్రే చేస్తే తిరిగి గ్రీన్‌గా మారిపోతది మొక్క. మనం ఈ ఫర్టిలైజర్‌ని వారానికి 2 సార్లు గూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సమ్మరే గాబట్టి ఎట్లాగో మనం లిక్విడ్ ఫర్టిలైజర్సే ఎక్కువ ఇస్తూ ఉంటాం గదా! ఇట్లా చక్కగా వాటర్‌లో డైల్యూట్ జేసి ఇవ్వండి. నేను జెప్పిన ప్రకారం ఇట్లా మొక్క పైన గూడా స్ప్రే జేయండి. ఇట్లా ఏవైతే మొక్కలు యెల్లో కలర్ మారిపోయినాయో అవైతే మంచిగా గ్రీన్ రంగులో మారతాయి. మిగతా మొక్కలు గూడా ఇట్లా పండుబారిపోకుండా మరి మనం ఏదో ఒకటి రెగ్యులర్‌గా అయితే స్ప్రే జేయాలి. అన్ని రకాల మొక్కలకి స్ప్రే జేయొచ్చండి. ఇక్కడ జూడండి ఇక్కడ అంజీర్ ప్లాంట్‌కి గూడా నేనిది స్ప్రే జేస్తున్నాను. మరి ఇక్కడ ఈ గులాబీ మొక్కకు గూడా నేను స్ప్రే చేస్తున్నాను చూడండి. ఎప్సమ్ సాల్ట్ అందుబాటులో లేని వాళ్ళు ఇట్లా బీట్రూట్‌ని వాడుకొని మన మొక్కలకి కావాల్సిన మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం ఇవన్నీ గూడా అందియొచ్చండి మరి బీట్రూట్ ద్వారా. మరి చక్కగా ఇక్కడ చూడండి మిగిలిన ముక్కలున్నాయి గదా! వీటిల్లో నీళ్ళేసి పెడుతున్నాను మళ్ళొక లీటరు. మళ్ళీ నాకు ఒక నెక్స్ట్ డేకి ఇంకా కొంచెం ఫర్టిలైజర్ అయితే తయారైతది. ఇవి పూర్తిగా రంగు మారిపోయినాక దానిలోని సారం అంతా వచ్చేసినట్టు అప్పుడు మనం వాటిని కంపోస్ట్ బిన్‌లో ఏసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.